వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ప్రభ. నేను మీ జర్నలిస్ట్ అగ్నిమూర్తి. ప్రభాస్ కథానాయకుడిగా మారుతి డైరెక్ట్ చేసిన ది రాజా సాబ్ సినిమా జనవరి 9వ తేదీ విడుదలవటం మనందరికీ తెలిసిందే. ఆ తర్వాత వచ్చినటువంటి మౌత్ టాక్ ఏదైతే ఉందో అది చాలా నెగిటివ్గా రావటం, దాంతో అప్పటి నుంచి కూడా ఆ సినిమా కలెక్షన్స్ రోజు రోజుకి తగ్గిపోతూ రావటం మనం చూసాం. ఒక పాన్ ఇండియా సూపర్ స్టార్గా ప్రభాస్కు ఉన్నటువంటి ఇమేజ్ వల్ల మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా 100 కోట్ల రూపాయల గ్రాస్ని సాధించినటువంటి ఆ సినిమా ఆ తర్వాత ఏ దశలోనూ కూడా కోలుకోలేకుండా ఆఖరికి 4 రోజులకే అది సింగిల్ డిజిట్లోకి పడిపోవటం మనం చూస్తూ ఉన్నాం. మరి ఈ సినిమా బాక్స్ ఆఫీసు ప్రస్థానం 10 రోజులు పూర్తయింది. ఈ 10 రోజుల్లో ఆ సినిమాకి కలెక్షన్ల తీరు ఎలా ఉంది, ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా కలెక్షన్ ఎంత వచ్చింది అనే విషయాలు ఇప్పుడు మన దగ్గర ఉన్నాయి. ఆ గణాంకాలు sacknilk.com ఏదైతే బాక్స్ ఆఫీస్ ట్రాకింగ్ సైట్ ఉందో అది అందజేసినటువంటి గణాంకాలు ఏంటనేవి ఇప్పుడు నేను మీకు తెలియజేస్తాను. ఒకసారి చూద్దాం. ది రాజా సాబ్ 10 days ఆల్ లాంగ్వేజ్ బాక్స్ ఆఫీస్ కలెక్షన్. సో 10వ తేదీ యాక్చువల్గా ఈ సినిమా 9వ తేదీ రిలీజ్ అయిన 8వ తేదీ రాత్రే ఆంధ్రప్రదేశ్లో ప్రీమియర్స్ తోటి విడుదలవటం మనందరికీ తెలిసిందే. సో 9.15 crore తోటి మొదలైనటువంటి ప్రీమియర్స్తో మొదలైనటువంటి దీని బాక్స్ ఆఫీస్ ప్రస్థానం మొదటి రోజు పూర్తయ్యే సమయానికి భారతదేశ వ్యాప్తంగా అన్ని లాంగ్వేజ్ కలుపుకొని 130,25,00,000 రూపాయలు వచ్చింది. అంటే 7వ రోజు 5.5 crores మనం చూడొచ్చు. ఇక్కడ 4వ రోజు నుంచి సింగిల్ డిజిట్లో పడింది. మొదటి 3 రోజులు మాత్రమే మనకు డబల్ డిజిట్ అనేది కనిపిస్తుంది, తర్వాత సింగిల్ డిజిట్లోకి పడిపోయింది. సో 7వ రోజు 5.5 crores వసూలు చేసినటువంటి ఈ సినిమా మరి 8వ రోజుకి వచ్చేటప్పటికి 3.5 crore, ఆ తర్వాత 3 crores, 3 కోట్లు 9వ రోజు. 10వ రోజు అంటే ఆదివారం రోజు 2.5 crores. అంటే ఈవెన్ హాలిడే ఏదైతే ఉందో ఆదివారం దాన్ని కూడా ఈ సినిమా ఉపయోగించుకోలేకపోయింది అనేది ఇక్కడ మనకు చాలా స్పష్టంగా తెలిసిపోతూ ఉంది. సో సంక్రాంతి రోజుల్లో మనం చూసుకుంటే పండగ థర్స్డే కాబట్టి ఆ రోజు 5.5 crore వచ్చింది. అంటే ముందు రోజు కంటే భోగి రోజు దాని ముందు రోజు కంటే ఎక్కువ రావటం మనం చూసాం. భోగి రోజు కంటే మకర సంక్రాంతి రోజు పండగ రోజు ఎక్కువ వచ్చింది. తర్వాత కనుమ రోజుకి వచ్చేటప్పటికి తగ్గిపోయింది. ఆ తర్వాత ఇక శని ఆదివారాలు కూడా తక్కువగానే ఈ సినిమాకి నెట్ కలెక్షన్ అనేది కనిపిస్తోంది. సో ఓవరాల్గా ఇప్పటి వరకు చూసుకుంటే అంటే 10వ రోజు 2.5 crore అన్నారు. ఇది ఎర్లీ ఎస్టిమేట్సే. ఇంకా పూర్తి స్థాయిలో కనుక వస్తే లెక్కలు వస్తే ఇది కొంత పెరిగే అవకాశం ఉంది అని చెప్పేసి మనం భావించవచ్చు. సో ఇప్పటి వరకు చూసుకుంటే 139,25,00,000 రూపాయలు, అంటే మొత్తానికి నెట్ కలెక్షన్ పరంగా 140 కోట్ల రూపాయల కంటే తక్కువగానే ఈ సినిమా వసూలు చేసిందని చెప్పేసి మనకి అర్థమవుతుంది. సో ఇందులో అంతా కూడా మనం చూడొచ్చు. అంటే శనివారం నాడు చూసుకుంటే ఈ 3 crores-లో 2.53 crores, అంటే 2.5 కోట్లకు పైగానే తెలుగు వర్షన్ వాటా ఉంది. మిగతా నామినల్లే అన్నీ కూడా. హిందీ కేవలం 45 లక్షల రూపాయలే తీసుకొచ్చింది. తమిళం అలాగే కన్నడం వచ్చేసి అసలు అంటే దాదాపు అంటే ₹1,00,000 దాకా నెట్ కలెక్షన్ వచ్చిందని చెప్పేసి ఇక్కడ మనకు కనిపిస్తుంది. అంటే ఒక రకంగా చెప్పాలంటే నెగ్లిజిబుల్ అనే చెప్పాలి. ప్రభాస్ లాంటి ఒక సూపర్ స్టార్కి, అది కూడా పాన్ ఇండియా సూపర్ స్టార్, ఇంకా చెప్పాలంటే మొట్టమొదటి పాన్ ఇండియా సూపర్ స్టార్గా తను పేరు పొందాడు బాహుబలి 2 సినిమాల తర్వాత. సో ఏదైతే రాధేశ్యామ్ సినిమాకి కొంచెం ఆయన ఇబ్బందికర పరిస్థితి ఎదుర్కొన్నాడో, ఒక లవ్ స్టోరీ తోటి దాని ఆడియన్స్ యాక్సెప్ట్ చేయలేదు. తర్వాత తను యాక్షన్ జానర్లో చేసిన సినిమాలన్నీ కూడా కొద్ది గొప్ప ఆడుతూ వచ్చాయి. సాహో సినిమా తెలుగునాట ఫ్లాప్ అయినా హిందీ బెడ్లో సూపర్ డూపర్ హిట్ అయింది. ఆ తర్వాత మనం సలార్ చూసాం. సలార్ చాలా చోట్ల మంచి కలెక్షన్ తీసుకొచ్చింది. సో 600 కోట్ల రూపాయల పైగానే ఆ సినిమా గ్రాస్ సాధించింది. తర్వాత కలికి వచ్చేటప్పటికి 1,100 కోట్ల రూపాయల పైగానే గ్రాస్ సాధించింది. సో అట్లా తను యాక్షన్ జానర్లో చేసినటువంటి సినిమాలు మాత్రం జనం యాక్సెప్ట్ చేస్తూ ఉన్నారు. వెరాజ్ ఇప్పుడు మళ్ళీ ఈ సినిమాకి వచ్చేటప్పటికి రాజా సాబ్ వచ్చేటప్పటికి మనందరికీ తెలుసు ఇది ఒక ఫ్యాంటసీ సినిమా, అది కూడా హారర్ మేళవించినటువంటి ఫ్యాంటసీ. కానీ ఈ జానర్లో తనని అంతగా రిసీవ్ చేసుకోలేదు. ప్రధానంగా
ఈ సినిమా ఫస్ట్ హాఫ్ మరీ దెబ్బ కొట్టేసిందని చెప్పేసి అన్ని రిపోర్ట్‌లు గూడా మనకు తెలియజేస్తున్నటువంటి విషయం. ఒక క్లైమాక్స్ మినహా మిగతా సినిమా ఏదైతే ఆడియన్స్ 'ప్రభాస్' నుంచి ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారో అదైతే తను ఇవ్వలేకపోయాడు ఈ సినిమా ద్వారా అని చెప్పేసి స్పష్టం. 'మారుతి' తను ఇప్పటి వరకు కూడా ఈ స్థాయి 'ప్రభాస్' స్థాయి హీరోని తను హ్యాండిల్ చేయలేదు. మరి 'ప్రభాస్‌ని' ఎలా హ్యాండిల్ చేస్తాడు ఏంటి అనేటువంటి అనుమానాలు చాలా మందిలో ఉన్నాయి. 'ప్రభాస్' మాత్రం నమ్మాడు. సో, తనకి అంటే తను చెప్పినటువంటి కథ, చెప్పిన విధానం తను బాగా నచ్చింది. అందుగురించే ఒక అవకాశం ఇచ్చి చూద్దామని చెప్పేసి తను ఇవ్వటం. సో, 'మారుతి' తను సరిగా 'ప్రభాస్' పొటెన్షియాలిటీని, 'ప్రభాస్' తన ఇమేజ్ ఏదైతే ఉందో దాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయాడనే మాటనే ఎక్కువగా విమర్శకులు గాని, ప్రేక్షకులు గాని చెప్తున్నటువంటి మాట. అలాగే హీరోయిన్‌లు గూడా చాలా డమ్మీలుగా మారిపోయారనేటువంటి మాట కూడా ఎక్కువగా వినిపించింది. ఉన్నంతలో 'మాళవిక మోహనన్‌కి' కొంచెం కథలో భాగం ఉంది గానీ, మిగతా ఇద్దరు హీరోలు 'నిధి అగర్వాల్' కానివ్వండి, అలాగే 'రిద్ధి కుమార్' కానివ్వండి, వాళ్ళు కేవలం బొమ్మలుగా మాత్రమే కనిపించారు అన్నట్లుగా ఒక విమర్శ అయితే వచ్చింది. సో, ఏదేమైనప్పటికీ కూడా 'సంజయ్ దత్', 'బొమ్మ నిరాలి' లాంటి బాలీవుడ్ యాక్టర్‌లని పెట్టుకొని, స్టార్ యాక్టర్‌లని పెట్టుకొని వాళ్ళను కూడా ఆయన సరిగా ఉపయోగించుకోలేకపోయాడనేటువంటి మాటే ఎక్కువగా వినిపించింది. సో, అది కూడా మళ్ళీ వీఎఫ్ఎక్స్ వర్క్ విషయంలో కూడా విమర్శలొచ్చాయి. ఇన్ని ప్రతికూలతలు ఈ సినిమాకి పనిచేశాయి. సో, తను మనకు తెలుసు ఆ మధ్య మాట్లాడుతూ ఎవరైతే ఈ సినిమాని ట్రోల్ చేశారో సో, వాళ్ళందరూ కూడా వాళ్ళందరి మీద తను ఒక బ్యాడ్ కామెంట్ చేశాడు. అంటే శాపనార్థాలు పెట్టాడు. అలాంటివి ఒక క్రియేటర్ చేయాల్సినటువంటి పని కాదు అని అని చెప్పి కూడా అందరూ కూడా ఇండస్ట్రీ వర్గాల వాళ్ళే కాకుండా చాలామంది దాని మీద కూడా ట్రోల్ చేశారు ఆయన్ని. సో, ఇలా మొత్తంగా చూసుకుంటే ఇక్కడ మనకు 'రాజాసాబ్' ఫిగర్స్ ఏవైతే ఉన్నాయో అంటే ఈ ఈ సంక్రాంతి సీజన్‌లో మరి ఈ సినిమా యునానిమస్‌గా ఒక డిజాస్టర్ టాక్ అయితే తెచ్చేసుకుంది. కలెక్షన్స్ కూడా దానికి తగ్గట్టుగానే ఉన్నాయి. ఎంత ఈ సినిమా నష్టపోతుంది ఏంటి అనేది ఇంకా మరికొన్ని రోజుల్లో మనకి తెలిసే అవకాశం ఉంది. ఇప్పటివరకు చూసుకుంటే 55% రికవరీ సాధించింది ఈ సినిమా అని చెప్పేసి వినిపిస్తూ ఉంది. అంటే 45% మరి అది ఇక 40కి తగ్గుతుందా లేదా అనేది చూడాలి. ఆ 5% అన్నా వస్తుందా రాబోయే రోజుల్లో అనేది. మొత్తానికి నిర్మాతలు అలాగే ఈ సినిమా మీద పెట్టుబడులు పెట్టినటువంటి బయర్స్ అందరూ కూడా లాస్ అయ్యే పరిస్థితి కనిపిస్తుందని చెప్పేసి ట్రేడ్ వర్గాల వాళ్ళు చాలా స్పష్టంగా చెప్తూ ఉన్నారు. మరి చూద్దాం అది ఎంత మేరకు ఆ రికవరీ అనేది మాక్సిమం ఎంతవరకు రాబట్టగలుగుతుంది ఏంటి అనేది రాబోయే రోజుల్లో మనకు తెలుస్తుంది. 'ప్రభాస్' కూడా సో ఏవైతే తను రీసెంట్‌గా సినిమాలు చేస్తూ వస్తున్నాడో తను మళ్ళీ ఆ సబ్జెక్టుల విషయంలో, స్క్రిప్ట్‌ల విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి, శ్రద్ధ చూపించాలి. దర్శకుల ఎంపిక విషయంలో కూడా తను తెలివిగా వ్యవహరించాలని చెప్పేసి అభిమానులతో పాటు ఆయన మీద డబ్బులు పెట్టుబడులు పెట్టుతున్న వాళ్ళందరూ కూడా కోరుతున్నారు. మరి చూద్దాం 'ప్రభాస్' తర్వాత మరి ఇప్పుడు ప్రస్తుతం ఏవైతే సినిమాలు చేస్తున్నాడో వాటి తర్వాత అతను ఏం సినిమాలు చేయబోతాడో అనే దాని మీద కూడా ఇప్పుడు అందరి దృష్టి ఉంది. మరి చూద్దాం 'ప్రభాస్' ఏం చేస్తాడో. లెట్ అస్ వెయిట్ అండ్ సీ.